కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ కొరతపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. విద్యార్థులు కాలేజ్లో బాటనీ లెక్చరర్ను నియమించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇక్కడి లెక్చరర్ సికింద్రాబాద్కు డిప్యూటేషన్పై వెళ్లడంతో విద్యా బోధన సాగడం లేదని వాపోయారు విద్యార్థులు. వచ్చే నెలలో ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు గత 3 నెలల నుంచి బాటనీ లెక్చరర్ లేడు. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకొని మాకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ కాబోతుంది. దానివల్ల రికార్డ్స్ రాయడానికి ఇబ్బందిగా ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు బాటనీ లెక్చరర్ని ఎవరు రావడం లేదు. మా లంచ్ టైంలో మేమే చదువుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా క్వశ్చన్స్ డౌట్స్ వస్తే ఈ జ్వాల దగ్గర వెళ్ళి అడిగితే సార్ కొంచెం క్లియర్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వెంటనే మాకు బాటనీ లెక్చరర్ని నియమించాలని కోరుకుంటున్నాం. జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. బెజ్జూర్ 3 నెలల నుండి బాటనీ లెక్చరర్ లేక మేము చాలా సఫర్ అవుతున్నాము. ఈరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో మేము కాలేజ్ నుండి తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. కావున వెంటనే మాకు బాటనీ మేడం అయినా సార్ అయినా నియమించాలని కోరుకుంటున్నాము. చదువుకుంటున్నాము. డౌట్స్ వస్తే వాళ్ళ సార్ దగ్గర